హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సురేంద్ర తండ్రి రాకతో సురేంద్ర ఆస్తికి అసలు వారసురాలు మీనా అని తెలుసుకొని షాక్ అయిన ప్రభావతి. అసలు ఇదంతా ఎలా జరగబోతుంది, సురేంద్ర ఆస్తికి మీనాకి సంబంధం ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రభావతి అయితే ఇక రోహిణితో మాట్లాడడానికైతే వస్తుంది. అమ్మ రోహిణి, ఏం చేస్తున్నావు అని అడుగుతూ ఉంటే, ఏం లేదత్తయ్య, పార్లర్కి వెళ్ళాలి కదా, రెడీ అవుతున్నాను అని అంటూ ఉంటుంది. రోహిణి, సరేనమ్మా, నీకొక విషయం చెప్పాలి. ఏంటంటే, నాకు ఎందుకో బిజినెస్ సరిగ్గా నడవడం లేదేమో, మనోజ్ సరిగ్గా చేయడం లేదేమో అని అనిపిస్తుందమ్మా అని అనగానే, అదేంటత్తయ్య, మీకెందుకు అనుమానం వచ్చింది అని అంటూ ఉంటే, ఏం లేదు, నేను ఫర్నిచర్ షాప్కి వెళ్ళినప్పుడు అక్కడ పనిచేసే వాళ్ళు కూర్చొని ఫోన్లతో ఆడుకుంటూ ఉన్నారు. అలాగే వీడేమో నిద్రపోతూ ఉన్నాడు. ఒక కస్టమర్ వస్తే కనీసం ఆ పని వాళ్ళు లెగిసి అతనికి ఏం కావాలో కూడా చూడలేదు. ఈ మనోజ్ గాడేమో అలా నిద్రపోతూనే ఉన్నాడు. వెళ్ళి వాడిని తిట్టాను, కస్టమర్ వస్తే ఎవరు పట్టించుకోరు ఏంట్రా అని. అప్పుడే ఇంకా మనోజ్ అయితే ఇలా అన్నాడు, అమ్మ, వాడు కొనే రకం కాదులే, వదిలేసాయి, అంత రిచ్గా కనిపించడం లేదు అని చెప్పాడు. నాకెందుకో మనోజ్ దీంట్లో కూడా సక్సెస్ అవడేమో అని భయమేస్తుంది. నువ్వే దగ్గరుండి వాడిని చూసుకోవాలమ్మా, లేకపోతే ఇక ఇంట్లో నేను తలెత్తుకొని తిరగలేను. బాలు మీనా నన్ను ఒక ఆట ఆడుకుంటారు అని అంటూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే రోహిణి అయితే, నేను దగ్గరుండి చూసుకుంటున్నాను అత్తయ్య, అప్పుడే 4 రోజుల నుంచి నేను పార్లర్కి కూడా వెళ్ళడం లేదు. అటు పార్లర్కి వెళ్లకుండా ఇటు షాప్లోనే కూర్చొని ఉంటే మళ్ళీ నాకు ఇది కూడా బిజినెస్ రన్ అవుతుంది కదా, స్లో అవుతుంది. అందుకే ఈరోజే పార్లర్కి వెళ్తున్నాను. అయినా డబ్బున్న వాళ్ళు లేని వాళ్ళని చూసే బుద్ధి మీ దగ్గర నుంచే వచ్చినట్టుంది మీ అబ్బాయికి అని రోహిణి అయితే ప్రభావతికి ఊహించని సమాధానం చెప్తుంది. అప్పుడే ప్రభావతి ఆ సమాధానం విని మాట్లాడలేకపోతుంది. అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయిన తర్వాత రోహిణి ఏంటి నన్ను అంత మాట అనేసింది ఒక్కసారి, అయినా రోహిణికి కూడా గట్టిగా చెప్పాలి. వాళ్ళ నాన్న జైలు నుంచి వచ్చిన వెంటనే ఆస్తి మొత్తం రాయించుకోమని నేను ఇప్పుడే వెళ్ళి చెప్తాను అని మళ్ళీ వెనక్కి వస్తుంది ప్రభావతి. అప్పుడే రోహిణి అయితే ఇక ఫోన్ రావడంతో ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. మేడం, వస్తున్నాను మేడం, సారీ మేడం, ఈ 4 రోజుల నుంచి వేరే వర్క్లో ఉన్నాను. లేదు మేడం, రెగ్యులర్గా పార్లర్కి వస్తాను. లేదు మేడం, ఇప్పటి నుంచి మొత్తం పార్లర్ని నేను చూసుకుంటాను, మీకు ఎటువంటి బ్యాడ్ పేరు కూడా రాదు అని అంటూ ఇక అవతల పార్లర్ ఓనర్ని అయితే బ్రతిమలాడుతూ ఉంటుంది రోహిణి. అది విన్న ప్రభావతి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది. ఇదేంటి, పార్లర్ తనదే కదా, అయినా సరే తనెందుకు మరి ఊరికినే కంగారు పడిపోతుంది, ఎవరినో మేడం మేడం అంటూ ఏంటి బ్రతిమలాడుతుంది, తన ఉద్యోగం ఏదో పోయినట్టు. ఒకవేళ ఆ బాలుగాడు అన్నట్టు పార్లర్ని నిజంగానే రోహిణి ఎవరికైనా అమ్మేసిందా అని ప్రభావతికి అనుమానం అయితే వస్తుంది. అప్పుడే ఇక ప్రభావతి అయితే ఇక అనుమానంతో ఒకసారి పార్లర్కి వెళ్ళి చూస్తాను, అప్పుడు వచ్చి రోహిణి సంగతి తేలుస్తాను అని ప్రభావతి అయితే అనుకుంటూ ఉంటుంది. తర్వాత రోహిణి అయితే పార్లర్కి వెళ్తుంది. అలా పార్లర్కి వెళ్ళిన రోహిణికి ఎవరికో మేకప్ చేయాలని రావడంతో అక్కడికైతే వెళ్తుంది. ఈలోగా ప్రభావతి కామాక్షిని తీసుకొని బ్యూటీ పార్లర్కి అయితే వస్తుంది. రోహిణి బ్యూటీ పార్లర్కి వచ్చామేంటొదినా, ఎందుకని, రోహిణితో ఏదైనా పనుందా అని అడుగుతూ ఉంటుంది కామాక్షి. అప్పుడే ఇక కామాక్షి అన్న మాటకి, లేదొదినా, రోహిణితో పని లేదు, ఇక్కడికి ఒక పని మీద వచ్చాను అని ప్రభావతి అయితే ఇక లోపలికైతే వెళ్తుంది. రోహిణిని ఒకసారి పిలువమ్మా అని అంటూ ఉంటే అప్పుడే ఇక బ్యూటీ పార్లర్ ఓనర్ కూడా వచ్చేస్తుంది. ఇక బ్యూటీ పార్లర్ ఓనర్ రావడంతో, రండి మేడం అని వాళ్ళకైతే పైకి లేచి గుడ్ మార్నింగ్ మేడం అంటూ పార్లర్ ఓనర్కి మర్యాద చేస్తూ ఉంటుంది. రిసెప్షన్లో ఆవిడైతే అప్పుడే ప్రభావతి అయితే, నేను రోహిణిని పిలవమంటే వీళ్ళకి మర్యాద ఇస్తున్నావేంటి నువ్వు, అయినా కస్టమర్ వస్తే లెగిచి గుడ్ మార్నింగ్ కూడా చెప్తారా మీ పార్లర్లో అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. మేడం, ఆవిడ కస్టమర్ కాదు,
ఈ పార్లర్ ఓనర్ తను అని అనంగాల్ని ఒక్కసారే ప్రభావతి షాక్ అయిపోతూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఈ పార్లర్ ఓనర్ రోహిణి కదా అని కామాక్షి అడగంగానే అప్పుడే పార్లర్ ఓనర్ అయితే ఒకప్పుడు ఈ పార్లర్కి రోహిణి ఓనర్, కానీ ఈ పార్లర్ని రోహిణి నాకు 18 లక్షలకి 8 నెలల క్రితమే అమ్మేసింది అని అంటూ ఉంటుంది. పార్లర్ ఓనర్ అయితే ఆ మాట విని ఒక్కసారి ప్రభావతి షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక షాక్ అయిపోతూ బయటికైతే వచ్చేస్తుంది. అలా బయటికి వచ్చిన తర్వాత అప్పుడే ఇక బయటికి వచ్చాక కామాక్షి అయితే వదిన నిజంగానే బాలు చెప్పినట్టే జరిగింది. రోహిణి పార్లర్ని అమ్మేసింది. అయినా రోహిణి పార్లర్ని అమ్మేసి 18 లక్షలు ఏం చేసింది, ఎవరికిచ్చింది అని అంటూ ఉంటుంది కామాక్షి. ఆ మాట విని ఒక్కసారి ప్రభావతి ఏమీ మాట్లాడలేకపోతుంది. కొంపతీసి ఆ రోజు ఇల్లు తాకట్టు విషయం బయటపడినప్పుడు అప్పుడే రోహిణి పార్లర్ని అమ్మేసి అప్పటి నుంచి కూడా దాచిపెట్టిందంటావా? వాళ్ళ నాన్న ఇచ్చిన డబ్బులు కాదేమో అవి అని అంటూ ఉంటే ఆ మాట విని ఇక ప్రభావతి ఏంటొదినా ఏం మాట్లాడినా కూడా మౌనంగా ఉన్నావేంటి అని ప్రభావతిని అడుగుతూ ఉంటుంది కామాక్షి. అప్పుడే ఇక ఏం లేదు కామాక్షి, నేను ఇంటికి వెళ్తాను అని ప్రభావతి అయితే ఇంటికి వెళ్తుంది. అలా వెళ్ళిన తర్వాత రోహిణి అయితే ఇంటికి వస్తుంది. మనోజ్ కూడా వస్తాడు. ఇద్దరు కూడా రావడంతో ఇంట్లో ఎవ్వరు కూడా ఉండరు. బాలు, మీనా, శృతి, రవి, సత్యం ఎవ్వరు కూడా ఉండరు. అప్పుడే ఇక ప్రభావతి అయితే రోహిణి ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడే ఇక ప్రభావతి అంటూ ఉంటుంది, పార్లర్లో లేవో, ఎక్కడికి వెళ్ళావు రోహిణి అని అడుగుతూ ఉంటే, పార్లర్లో నేను ఎందుకు లేనత్తయ్య, పార్లర్లోనే ఉన్నానే, ఓ కస్టమర్కి మేకప్ చేయడానికి వెళ్ళాను, అయినా నేను పార్లర్లో లేనని మీకెలా తెలుసు అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. ఎందుకంటే నేను పార్లర్కి వచ్చాను కాబట్టి నాకు తెలిసింది అని ప్రభావతి అనగానే, ఏంటి మీరు నిజంగానే పార్లర్కి వచ్చారా, అసలు నాకు చెప్పకుండా ఎందుకు వచ్చారో అని అడుగుతూ ఉంటుంది రోహిణి. నీకు చెప్పి వస్తే అప్పుడు నువ్వు ఆడుతున్న నాటకం, నీ నిజస్వరూపం అన్నీ బయటపడిపోతాయనా అని అంటూ ఉంటుంది ప్రభావతి. ఆ మాట విని రోహిణి ఒక్కసారే షాక్ అయిపోతూ, ఏంటత్తయ్య మీరు మాట్లాడేది, నాకేమీ అర్థం కావడం లేదు, నా నాటకం, నా వేషాలు బయటపడడం ఏంటి అని అడుగుతూ ఉంటుంది రోహిణి అయితే ప్రభావతిని. అప్పుడే ఇక ప్రభావతి అయితే రోహిణి చెంప పగలగొడుతుంది. రోహిణి చెంప పగలగొట్టి, ఎందుకే నాతో అబద్ధం చెప్పావు, మీ నాన్న డబ్బులు ఇచ్చాడని చెప్పి ఆ రోజు ఇల్లు తాకట్టు గురించి డబ్బులు తీసుకువచ్చి పార్లర్ని అమ్మేసి తీసుకొచ్చిన డబ్బులతోనే కదా నువ్వు తాకట్టుని విడిపించావు అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. ఏంటమ్మా నువ్వు చెప్పేది, పార్లర్ని రోహిణి అమ్మేయడం ఏంటి అని అనగానే, ఈ రోహిణి నిన్ను నన్ను మోసం చేసిందిరా, మన దగ్గర ఎంత పెద్ద అబద్ధం చెప్పిందో తెలుసా, ఇది పార్లర్ని వేరే వాళ్ళకి అమ్మేసింది, ఆ విషయం బాలుగాడు చెప్తూనే ఉన్నాడు, కానీ నా కోడలు అలా చేయదని నేను సమర్థించుకుంటూ వస్తూనే ఉన్నాను, కానీ ఇప్పుడు నిజం బయటపడింది అని అంటూ ఉంటే అప్పుడే మనోజ్ కూడా రోహిణిని నిలదీస్తాడు. ఇక నిలదీసి అడుగుతూ ఉంటాడు. ఇక రోహిణి కోపంగా, మరేం చేయమంటావు, నేను మా నాన్నతో మాట్లాడను, అప్పటికప్పుడు డబ్బులు కావాలని నా పీక మీద మీ అమ్మ కూర్చుంటే వేరే గత్యంతరం లేక పార్లర్ని అమ్మేయాల్సి వచ్చింది, ఎన్నో కలలతో కట్టుకున్న పార్లర్ని నేనెందుకు అమ్మేసుకుంటాను అని అంటూ రోహిణి అయితే సమాధానం చెప్తుంది. డిగ్రీల మీద డిగ్రీలు చదివావు, కనీసం మీ బాలు సంపాదించే డ్రైవర్ కింద సంపాదించే డబ్బు కూడా నువ్వు సంపాదించలేకపోతున్నావు, పొయ్యి కాడ వేడి సగకు ఉండి వంట చేస్తున్నా రవిని కూడా నువ్వు అందుకోలేకపోయావు, ఇప్పుడు కూడా మా నాన్న ఇచ్చిన డబ్బులతోనే నువ్వు ఫర్నిచర్ షాపు పెట్టావు అని రోహిణి అంటుంది. అప్పుడే ఆ మాట విని మనోజ్ అయితే, మీ నాన్న ఇచ్చాడా, మీ నాన్న ఎక్కడిచ్చాడు, ఆ డబ్బులు మా నాన్నవి అని నిజాన్ని బయట పెట్టేస్తాడు. అప్పుడే ఇక ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి. షాక్ అయిపోతూ, ఏంట్రా అన్నావు, నువ్వు షాప్ పెట్టుకున్న డబ్బులు మీ నాన్నవా అని అనగానే, నిజం చెప్తావా లేదా అని మనోజ్ మీద చెయ్యి లేపుతుంది ప్రభావతి. అప్పుడే మనోజ్ అయితే, నన్ను క్షమించమ్మా, ఆ డబ్బులు
నాన్న రిటైర్మెంట్ డబ్బులై 45 లక్షలు కల్పన ఇచ్చేసింది. ఆ డబ్బులతో బిజినెస్ పెట్టుకొని బిజినెస్ డెవలప్మెంట్ అయ్యాక మొత్తం డబ్బుల్ని నాన్నకిచ్చి అప్పుడు నాన్నకి నిజం చెప్పాలని నేను అనుకున్నాను అని మనోజ్ అయితే అంటాడు. అప్పుడే మనోజ్ చంప పగలగొడుతుంది ప్రభావతి. మీరిద్దరూ కూడా ఎన్నెన్ని నాటకాలు ఆడారు అని అంటూ ఉంటే, నన్ను క్షమించమ్మా, నేను ఇలా నాటకం ఆడాలని అనుకోలేదు, రోహిణియే సలహా ఇచ్చింది అని అంటూ ఉంటాడు మనోజ్. అంటే ఇది ప్రతిసారి వాళ్ళ నాన్న దగ్గర తీసుకొచ్చానని చెప్పిన డబ్బులన్నీ కూడా విషయాలు అబద్ధమేనమాట అని ప్రభావతి అంటూ ఉంటుంది. మీరింత మోసం చేస్తారని అనుకోలేదు అని ప్రభావతి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పుడే ఇక అమ్మ, నేను ఎలాగైనా బిజినెస్ని బాగా రన్ చేసి నీకు ఎటువంటి మాట రాకుండా చేస్తానమ్మా, నేను మాట ఇస్తున్నాను అని మనోజ్ అయితే అంటాడు. అప్పుడే రోహిణితో అంటూ ఉంటుంది ప్రభావతి, మీ నాన్న ఎవరో, మీ నాన్న ఎలా ఉంటాడో మొత్తం విషయాలన్నీ నాకు తెలియాలి అని చెప్పి ఇక రోహిణికైతే షాక్ ఇస్తుంది. తర్వాత రోజు ఇక శోభ అయితే ఇంటికి వస్తుంది. శోభ ఇంటికి రావడంతో అప్పుడే ఇక బాలు శోభని చూసి ఏమీ మాట్లాడరు, అలా కోపంగా నుంచొని ఉంటాడు. ఈలోగా అక్కడికి శృతి అయితే వచ్చి, మమ్మీ ఎందుకు వచ్చావు అని అడుగుతూ ఉంటుంది. అదేంటే ఎప్పుడొచ్చావు, ఎలా ఉన్నావు అని అడగడం మానేసి ఎందుకు వచ్చావు అని అడుగుతున్నావేంటి అని శృతిని అడుగుతూ ఉంటుంది. శోభ, ఏం లేదు మమ్మీ, నువ్వు వచ్చినప్పుడల్లా ఇంట్లో ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంది, అందుకని నువ్వు వస్తున్నావంటేనే భయమేస్తుంది, మళ్ళీ ఏ గొడవ చేయడానికి వచ్చావు అని అడుగుతూ ఉంటుంది శృతి. అంటే నేను గొడవ చేయడానికి మాత్రమే ఇక్కడికి వస్తున్నాను అనుకున్నావా అని అనగానే, లేదు మమ్మీ, నేను ఆ ఉద్దేశంతో అనలేదు. చూడు శృతి, నువ్వు సంతోషంగా ఉండాలని నేనేదైనా చేసేది. రేపు నీ బర్త్డే కదా, అందుకని పెద్ద పార్టీ అరేంజ్ చేయమని మీ డాడీ చెప్పారు, కాబట్టి నీ బర్త్డేని బాగా సెలబ్రేషన్ చేయాలనుకుంటున్నాము అని అంటూ ఉంటే అప్పుడే శృతి అంటూ ఉంటుంది, నేను రవి వస్తామమ్మా అని అనగానే, నువ్వు రవి వచ్చేదేంటే, మీ కుటుంబంలో ఇంకా ఉన్నారు కదా అని శోభ అనగానే, లేదమ్మా, వాళ్ళెవ్వరూ కూడా రారు. పోయినసారి మీరు పుస్తల తాడు ఫంక్షన్ పెట్టి మీనాని ఎంత ఏడిపించారో, అవమానించారో నాకు బాగా గుర్తుంది. మళ్ళీ నా వాళ్ళకి అలాంటి అవమానాలు జరిగితే ఈసారి నేను ఊరుకోను అని అంటూ ఉంటుంది శృతి అయితే. అంటే నీకు మా మీద కన్నా వీళ్ళ మీదే నమ్మకం ఎక్కువైపోయిందన్నమాట అని అనగానే, అమ్మా నువ్వేదైనా అనుకో, నేను మాత్రం బర్త్డే పార్టీ చేసుకోవాలని నాకు లేదు అని అంటూ ఉంటుంది శృతి. తర్వాత సరే, రేపు మీ తాతగారు ఊరి నుంచి వస్తున్నారు, మీ తాతగారితో అన్న మాట్లాడు అని అంటూ ఉంటుంది శోభ. తెలుసు కదా ఆయన గురించి నీకు అని అనగానే, తెలుసమ్మా తెలుసు, ఆస్తి మొత్తం ఆయన పేరు మీదే కదా ఉంది, ఆయన గురించి నాకెందుకు తెలియదు అని అంటూ ఉంటుంది శృతి అయితే. ఆ మాటలు విన్న ప్రభావతి, అదేంటి మీ ఇంటికి సంబంధించి, మీ ఆస్తి సంబంధించి మీకేమీ లేదా అని అడుగుతూ ఉంటుంది. ప్రభావతి, మాకెందుకు లేవు, చాలా ఉన్నాయి, కానీ మా మావయ్య గారు కొంచెం స్ట్రిక్ట్గా ఉంటారు అని శోభ అయితే చెప్తూ ఉంటుంది. రేపు మీ తాతగారితో పాటు మీ నాన్న కూడా వస్తానని చెప్పారు అని అనగానే, సరేనమ్మా, డాడీ వస్తే మర్యాద చేస్తారు, ఎప్పుడూ కూడా అవమానించి పంపించర్లే, మన నోరు బాగుంటే అంతా బాగుంటుంది అని అంటూ ఉంటుంది శృతి అయితే. శృతి మాటలకి శోభ షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక ఉదయం అవుతుంది. ఉదయం అవ్వంగానే శృతికి అందరూ కూడా బర్త్డే విషెస్ అయితే చెప్తారు. అలా విషెస్ చెప్పిన తర్వాత అప్పుడే ఇక శృతిని చూడ్డానికి శృతి వాళ్ళ తాతయ్య అయితే వస్తారు. తాతయ్య అంటూ శృతి అయితే వాళ్ళ తాతయ్యని హత్తుకొని చాలా ఇక ఎమోషనల్ అవుతూ ఉంటుంది. అప్పుడే, ఏంటి తాతయ్య ఈ మధ్య నాతో మాట్లాడమే మానేసాం, ఫోన్ చేయడం కూడా లేదు అని అంటూ ఉంటే, ఏం లేదమ్మా, కొంచెం బిజీగా ఉన్నాను అంతే అని అంటూ ఉంటాడు. అప్పుడే తన వాళ్ళందరినీ కూడా పరిచయం చేస్తుంది. ఇక మీనాని కూడా పరిచయం చేయడంతో మీనాని చూసి అప్పుడే ఇంకా ఏదో తెలియని ఆనందం కలుగుతుందమ్మా, నిన్ను చూస్తుంటే నాకు నువ్వు దగ్గర వ్యక్తిలా కనిపిస్తున్నావు అని అంటూ ఉంటాడు అతను. అప్పుడే ఇక మీనా అయితే, తాతయ్య గారు, నేను మీ మనవరాలనే కదా
అని అంటూ ఉంటుంది. ఏంటి ఆయన ఏదో చూసామని మాట వరుసకి చెప్తూ ఉంటే మనవరాలని వరుస కలిపేస్తున్నావో, అలా కలిపితే ఆయన ఏమన్నా ఆస్తి రాస్తాడనుకుంటున్నావా అని ప్రభావతి అడుగుతూ ఉంటుంది. అప్పుడే చూడండమ్మా, తను ఆప్యాయంగా అడిగింది, ఆస్తి కోసం కాదు అని అతను అంటూ ఉంటాడు. మీ అత్తగారిని చూస్తుంటే బాగా డబ్బు మనిషిలా ఉంది అని ప్రభావతి ముఖం మీదే అడిగేస్తాడు. అప్పుడే ప్రభావతి తలదించుకుంటుంది. చాలా ఇంకా ఇంకా గడ్డి తినాలనిపిస్తుందా అని సత్యం అంటూ ఉంటాడు. ఈలోగా ఇక పార్వతి అయితే అక్కడికి వస్తుంది. ఇక పార్వతి రావడం చూసి ఒక్కసారి శృతి వాళ్ళ తాతయ్య అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. శృతి వాళ్ళ తాతయ్య షాక్ అయిపోతూ పార్వతి నువ్వా అని అంటూ ఉంటాడు. అయ్యగారు మీరా అని పార్వతి కూడా ఆశ్చర్యపోతుంది. పార్వతి ఎక్కడుంది నా మనవరాలు అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఇక పార్వతి అయితే మమ్మల్ని క్షమించండి, ఆ రోజు మీ కొడుకుకి మీరు రెండో పెళ్లి చేశారు, మీరు కోడలు అయితే చంటి బిడ్డని చూడకుండా పాపని చంపాలని చూసింది, అందుకని పాపని తీసుకొని మీకు చెప్పపెట్టకుండా వచ్చేసాము అని పార్వతి అనగానే, అమ్మ ఏంటమ్మా నువ్వు మాట్లాడేది, ఆయన మనవరాలు మన దగ్గర ఉండడం ఏంటి, నాకు ఈ విషయం నువ్వు ఎప్పుడూ చెప్పలేదే అని అంటూ ఉంటే, అమ్మా ఆయన మనవరాలు ఎవరనుకుంటున్నావు, నువ్వే అని అంటూ షాక్ ఇస్తుంది పార్వతి. అది విని అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఈలోగా సురేంద్ర శోభ అయితే వస్తారు. ఇక వచ్చిన తర్వాత ఏంటి ఈ మీనా మా అన్నయ్య కూతురా అని అంటూ ఉంటాడు సురేంద్ర. అప్పుడే ఆ మాట విని శృతి వాళ్ళ తాతయ్య అయితే చాలు పార్వతి చాలు, మీనాని చూడంగానే నేను అప్పుడే అనుకున్నాను తనే నా రక్త సంబంధమని, తనని చూడంగానే నాలో తెలియని ఏదో ఫీలింగ్ కూడా కలిగింది అని అంటూ ఉంటాడు శృతి తాతయ్య. చూడండి నాన్న, ఇలాంటి వాళ్ళు ఆస్తి కోసం ఎన్ని డ్రామాలైనా వేస్తారో అని అంటూ ఉంటే, ఏంట్రా డ్రామాలు వేసేది, అయినా ఆవిడ వచ్చింది పార్వతి ఇప్పుడే కదా, మరి ఇప్పటికిప్పుడు తను ఎందుకు అలా అబద్ధం చెప్తుంది అని అంటూ ఉంటాడు శృతి వాళ్ళ తాతయ్య. అప్పుడే ఇక శృతి వాళ్ళ తాతయ్య మాట విని అంటూ ఉంటాడు సురేంద్ర, అంటే ఇన్ని రోజులు మేము అనుభవిస్తున్న ఆస్తి మొత్తం ఇప్పుడు మీ మనవరాల పేరు మీద రాసేస్తారా ఏంటి అని అడుగుతూ ఉంటే, అవును అదే కదా రూల్ అంటే, ఇప్పుడు నా ఆస్తి మొత్తానికి అసలు వారసురాలు మీనానే, నువ్వు అవినీతి చేసి పాల్పడిన డబ్బు ఒక చోట ఉంచాను, ఆ డబ్బంతా కూడా నువ్వు నెత్తిన పెట్టుకొని ఊరేగో, నా మనవరాలే నాకు అసలైన వారసురాలు అని అంటూ ఉంటాడు శృతి తాతయ్య. అయితే ఆ మాట విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి. అదేంటండి, శృతికి కదా లెక్క ప్రకారం ఆస్తి రాయాలి, మీరేంటి మీ ఆస్తి మొత్తానికి అసలు వారసురాలు తనే అని చెప్తున్నారు అని అంటూ ఉంటుంది ప్రభావతి. ఇక్కడ నా కొడుకు ఎన్నో షేర్లని కొన్ని తరువాత అంచెలంచెలుగా కంపెనీని పైకి తీసుకువచ్చాడు, అందుకని ఆస్తి మొత్తం అసలు సంపాదించిందే మీనా వాళ్ళ నాన్న అని అంటూ ఉంటాడు. కాబట్టి మీనాగే ఈ ఇంటి వారసురాలు, ఈ ఆస్తికి వారసురాలు, తను కోటీశ్వరాలు అని అంటూ అనగానే ఒక్కసారి ప్రభావతి షాక్ అయిపోతూ ఉంటుంది. ఇదేంటి, బళ్ళు ఓడలవుతాయి ఓళ్ళు బళ్ళు అవుతాయి అంటే ఇదేనేమో, సడన్గా ఈ మీనా కోటీశ్వరాలు అయిపోయింది, రోహిణి కన్నా శృతి కన్నా ఇప్పుడు తనే కోటీశ్వరాలు అని అనుకుంటూ ఉంటుంది. లోపల ప్రభావతి ఆశ్చర్యపోతూ, చూసావా ప్రభా, మంచి వాళ్ళకి ఎప్పుడూ కూడా మంచి జరుగుతుంది, మీనా ఇప్పటి వరకు ఒక పేదింటి అమ్మాయిని మధ్యతరగతి అమ్మాయిని ఇష్టం వచ్చినట్లు మాట్లాడావు, కానీ ఇప్పుడు మీనాని ఇద్దరి కోడల కన్నా చాలా గొప్పది, చాలా ఆస్తిపర్రాలు అని అంటూ ఉంటే ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆలని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.